ఐపీఎల్ 2025లో వరుసగా 2 మ్యాచ్లు గెలిచి మంచి ఊపు మీదున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు హోమ్ గ్రౌండ్ లోనే గుజరాత్ టైటాన్స్ షాక్ ఇచ్చింది. బెంగళూరుపై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆర్సీబీ ఫ్యాన్స్ కు నిరాశపరుస్తూ ఈ సీజన్లో బెంగళూరు టీం తొలి ఓటమిని చవిచూసింది. ఐపీఎల్ 18వ సీజన్లో గుజరాత్ టైటాన్స్ వరుసగా 2వ విక్టరీ కొట్టింది. బెంగళూరు వేదికగా చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటింగ్ లో అంచనాలకు తగ్గట్టు రాణించలేకపోయింది. గుజరాత్ బౌలర్లందరూ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో బెంగళూరు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులకు పరిమితమైంది. జితేష్ శర్మ 21 బాల్స్ లో 33 రన్స్, టీమ్ డేవిడ్ 18 బాల్స్ లో 32 పరుగులు చేశాడు. లివింగ్స్టోన్ 40 బాల్స్ లో 54 రన్స్ చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. మిగిలిన బ్యాటర్లు విఫలమయ్యారు. గుజరాత్ బౌలర్లలో మహమ్మద్ సిరాజ్ 3 వికెట్లు, సాయి కిషోర్ 2 వికెట్లు పడగొట్టాడు. అర్షద్ ఖాన్, ఇషాంత్ శర్మ, ప్రసిద్ధ్ కృష్ణ తలో వికెట్ తీసుకున్నారు. నూట 70 పరుగుల లక్ష్య ఛేదనలో గుజరాత్ ఇన్నింగ్స్ ను ఆచితూచి ఆరంభించింది. 17.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసి గెలిచింది. బెంగళూరు బౌలర్లు భువనేశ్వర్ కుమార్, హెజల్ వుడ్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో తొలి 4 ఓవర్లలో గుజరాత్ 26 రన్స్ మాత్రమే చేసింది. భువి వేసిన 5 ఓవర్లో సిక్సర్ కొట్టిన గిల్ 14 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. ఈ దశలో గుజరాత్ ఇన్నింగ్స్ ను బట్లర్, సాయి సుదర్శన్ ముందుకు తీసుకెళ్లారు. ఎలాంటి తడబాటు లేకుండా బెంగళూరు బౌలర్లను అలవోకగా ఆడేశారు. వీలు చిక్కునప్పుడల్లా బౌండరీలు కొడుతూ జట్టును పటిష్ట స్థితికి చేర్చారు. బట్లర్తో కలిసి 2వ వికెట్కు 75 పరుగులు జోడించిన తర్వాత 49 పరుగులు చేసి సుదర్శన్ అవుట్ అయ్యాడు. అప్పటికే క్రీజ్లో సెట్ అయిన బట్లర్ 31 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. 39 బంతుల్లో 73 చేసి నాటౌట్గా నిలిచాడు. ఆ తర్వాత రూదర్ ఫోర్డ్తో కలిసి మ్యాచ్ను వేగంగా ముగించాడు. మరో ఎండులో రూదర్ ఫోర్డ్ 3 సిక్సర్లతో 30 పరుగులు చేసి బట్లర్కు చక్కని సహకారం అందించాడు. బెంగళూరు బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, హెజల్వుడ్ తలో వికెట్ తీసుకున్నారు.